మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కి సంబంధించి మసులా ఫెస్ట్ కింద కార్యక్రమాన్ని నిర్వహించడానికి 15 నుంచి 18 వరకు అని టెంటేటివ్గా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలోనే ఒక మంచి బీచ్ ఫ్రంట్గా చాలా విశాలమైనటువంటి ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ గతంలో కూడా 2018లో ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది బీచ్ ఫెస్టివల్ని. అప్పుడు కూడా లక్షలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి ఇప్పుడు కూడా కేంద్రం నుంచి మనకి నేషనల్ ఈవెంట్స్ 2 కయాకింగ్, అదేవిధంగా ఈ వాటర్ స్పోర్ట్స్, బీచ్ కబడ్డీ, ఈ 2 ఈవెంట్స్ కూడా అసోసియేషన్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన రాష్ట్ర కల్చర్ కానీ, మన ఫుడ్ కానీ, అక్కడ అధునాతనమైనటువంటి మార్పుల గురించి కానీ అంతా కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ అమ్యూజ్మెంట్ కూడా, మరి అన్ని రకాలైనటువంటి అమ్యూజ్మెంట్ కూడా ఏర్పాటు చేయించడం, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ నిర్వహించడానికి ప్లానింగ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ అకామిడేషన్ కూడా మరి వచ్చే గెస్ట్స్కి, అదేవిధంగా వచ్చే ప్లేయర్స్కి కూడా మనం ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయాలి. కాబట్టి హోటల్స్ యాజమాన్యాన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఇవాళ చాలా ప్రెస్టేజ్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, ట్రాఫిక్కి సంబంధించి కానీ, ఎక్కడ ఇబ్బంది రాకుండా ఏర్పాట్ల గురించి, అట్లాగే వచ్చిన వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల్లోనే ఫైనల్గా ఇక్కడ ఏమేమి కండక్ట్ చేయబోతున్నాం అన్నీ కూడా పోస్టర్స్ కానీ, కొన్ని ఇన్విటేషన్స్ కానీ, వచ్చే గెస్ట్ల విషయాలు కానీ, ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈవెంట్ కాబట్టి దీనికి పెద్ద ఎత్తున అటు నేషనల్ నుంచి కూడా ప్లేయర్స్ వస్తారు, నేషనల్ నుంచి కూడా వాచ్ ఉంటుంది, దీని మీద ఒక ఫోకస్ వస్తుంది. కాబట్టి దీనికి వచ్చే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక 2-3 రోజుల్లోనే అనౌన్స్ చేసుకుని, ఈలోపు అంత వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడంతా కూడా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని మరి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం.